మన హెడెన్ కంపెనీ వైర్లెస్ మైక్ లో వాయిస్ ఓవర్ విన్నారు, ఎలా వచ్చింది, మరి నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా వర్క్ అయింది, అదేవిధంగా రివర్బ్ కూడా ఎలా వర్క్ అయింది అనేది మీరు విన్నారు. సో చాలా క్యూట్ గా ఉంది కదండి చూడటానికి, చాలా బాగుంది, చాలా గ్రాండ్ గా ఉందండి, అఫీషియల్ గా ఉంది. ఇది పెట్టిన డబ్బుల కన్నా ఇంకా అఫీషియల్ గా కనబడుతుంది. యాక్చువల్లీ డీజై మైక్ వచ్చేసి సేమ్ ఇలానే ఉంటుందండి. డీజై మైక్ 2 అనేది దగ్గర 40,000 ఉంది. అది అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ కూడా అవుతా ఉంటుంది. 38, 42, 28 దగ్గర అంటే 20-30 వేలు పైనేనండి. కానీ ఇది మనకు చాలా తక్కువ రేటు, ప్రతి ఒక్కరు కొనుక్కునేంత తక్కువ రేట్లో పడిందండి. హాయ్ అండి, ప్రైస్ లార్డ్. మనకి దగ్గర ఒక చిన్న పార్సల్ వచ్చిందండి. సో ఇదేంటనేది మీరే వీడియోలో చూడండి. అమెజాన్ నుంచి పార్సల్ వచ్చింది, చక్కగా ప్యాకింగ్ చేశారు. మరి ఇది ఏంటి అని చెప్పే ముందు యూట్యూబ్ ఛానల్ నడిపించడానికి దేవుడు తన కృపను మాకు చూపించాడు. మరి యూట్యూబ్ ఛానల్ చిన్నగా ప్రారంభించి ఈరోజైతే దేవుడు తన ఘనత కొరకు మన ఛానల్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నాడండి. అందుని బట్టి దేవునికి స్తోత్రం. మరి ఇదేంటంటే చెప్పేస్తున్నాను, ఇది మైక్ అండి, మైక్, కాలర్ మైక్. సో ఏ కంపెనీ ఎంత పడింది అనేది నేను మీకు వీడియోలో చెప్తాను. మరి అంతకంటే ముందు మనము యూజ్ చేసిన మైక్, ప్రస్తుతం నేను కూడా మరి వాయిస్ ఓవర్ ఇస్తున్న మైక్ వచ్చేసి నథింగ్ బట్ ఇదండి. సో వెలోమాక్స్. సో వెలోమాక్స్ కాలర్ మైక్ అండి. సో ఇది మనకు వచ్చేసి దగ్గర 2000 రూపీస్ వరకు చేంజ్ వరకు పడిందండి. 2500, 2300. సో 2000 ఎవోనే పడింది. చాలా చక్కగా యూజ్ అవుతుంది. దీంట్లో కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం బుక్ చేసిన మైక్ వచ్చేసి ఇది చాలా ఖరీదైన మైక్తో కాంపిటీషన్గా ఉంటుందేమో అని అనుకుంటున్నాను. సో చూద్దాం, అన్బాక్స్ చేద్దాం. సో ఆల్రెడీ ఈ కంపెనీ అంటే మనం ఏదైతే మైక్ బుక్ చేసామో ఆ మైక్కు సంబంధించిన కంపెనీది ఒక మిక్సర్ కూడా మనము గత దినాల్లో బుక్ చేసామండి. అది ప్రజెంట్ అయితే మనం వాడుతున్నాము. సో అదేంటంటే ఇదిగోండి, ఇది హెడెన్ కంపెనీ వాళ్ళది మిక్సర్ అనేది మనం యూజ్ చేస్తున్నామండి. పరిచర్యకు చాలా అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది. సో ప్రతి యూట్యూబరు, అదేవిధంగా సేవకులు, ముఖ్యంగా మందిరంలో ఆరాధిస్తూ యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్న వారికి ఇది ఎంతో అద్భుతంగా యూజ్ అవుతుంది. మరి ప్రస్తుతం మనమైతే లైవ్ చేయడం కూడా దీని ద్వారానే జరిగిస్తున్నాము. సో హెడెన్ కంపెనీ చాలా బాగుంటుంది చూడండి. సో కంపెనీ, సో ఇదండి. అయితే ఈ కంపెనీనే ఇప్పుడు చాలా ఉన్నాయి, వీళ్ళవి మైకులు ఉన్నాయి, ఇలా మిక్సర్లు ఉన్నాయి, అదేవిధంగా వైర్లెస్ మైకులు ఉన్నాయి, కార్డ్లెస్ మైకులు ఉన్నాయి, చాలా టైప్ ఆఫ్ మైకులు వీళ్ళు ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్ని వీళ్ళు తయారు చేస్తుంటారండి. ఇప్పుడు మనం బుక్ చేసిన కాలర్ మైక్ కూడా ఆ కంపెనీకి సంబంధించిందేనండి. దీన్ని చూస్తే మీకు ఏ మైక్ గుర్తొస్తుందో నాకు చెప్పాలి మీరు. సో ఓపెన్ చేస్తున్నాను. సో ఇది దేనికి పోటీగా ఉంటుందో, మరి ఎలా ఉండబోతుందో మేము కూడా ఎక్సైట్మెంట్గా ఉన్నాము. నేనైతే రివ్యూస్ చూశాను, దీని గురించి ఎక్కువ రివ్యూస్ కూడా లేవు. హిందీలో మాత్రం కొన్ని రివ్యూస్ ఇచ్చారు. మరి నేనైతే మన తెలుగు వారికి చక్కగా ఇది ముఖ్యంగా సేవకులకి, యూట్యూబర్లో ఉండే వారికి ఇది యూజ్ అవుతున్నట్టుగా నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది. మరి సీల్ ఓపెన్ చేద్దామండి. సీల్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ నుంచి ఓపెన్ చేద్దాం. సీల్ బ్రేక్ చేసేద్దాం. ఓకే, సీల్ బ్రేక్ చేసేద్దాం. ఈ అమెజాన్ వాళ్ళు మాత్రం చాలా చక్కగా ప్యాకింగ్ చేస్తారండి, చాలా చక్కగా ప్యాకింగ్ చేస్తారు. ఓకే, సింపుల్గా. ఓకే, ఇదొక కార్డ్బోర్డ్ బాక్స్. సింపుల్గా ఇందులో మన ప్రోడక్ట్ అనేది పంపించడం జరిగింది. సో చూస్తున్నారా, ఓపెన్ చేస్తున్నాను. సో చూద్దాం, ఇదిగోండి. ఓకే, సో ఇది మైక్ అండి, హెడెన్ కంపెనీ వారిది. ఇందులో మనకు వచ్చేసి 2 మైకులు, ఒక రిసీవర్ ఉంటుంది, వైర్లెస్ మైక్రోఫోన్ అండి. ఇక్కడ చూడంండి, హై రిజు డిఎస్పి కంట్రోల్. మళ్ళీ ఇంకా సైడ్ వచ్చేసి మరి బాక్స్లో ఏముంటుంది, ఏ టైప్ ఆఫ్ మైక్లు ఇచ్చారనేది. సో ఫర్ టైప్ సి అని చెప్పి రాశారు. ఇంకా చాలా ఉన్నాయి, బ్లాక్, మరి ఫర్ టైప్ సి అంటే ఇది కలర్ అండి, ఏ కలర్ అనేది. సో 1 to 1, 1 to 2, అదేవిధంగా Y2 ఫర్ ఐఫోన్. అంటే ఇక్కడ ఐఫోన్కు సపరేట్గా ఉంటుందండి, టైప్ సి కూడా, అంటే మన ఆండ్రాయిడ్ ఫోన్ కూడా సపరేట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడైతే రాబోయే ఐఫోన్లు అన్నీ కూడా టైప్ సినే రాబోతున్నాయి కాబట్టి ఇంకేం ప్రాబ్లం లేదు. మరి బ్యాక్ సైడ్ ఏముందో కూడా చూద్దాం. బ్యాక్ సైడ్ వైర్లెస్ మైక్రోఫోన్, ప్లగ్ అండ్ ప్లే అండి, అంటే ఎటువంటి యాప్ కూడా మనము యూజ్ చేసే అవసరం లేదు. మరి CD సౌండ్ క్వాలిటీ, అదేవిధంగా 2.5 అల్ట్రా లాంగ్ డిస్టెన్స్ ట్రాన్స్మిషన్ అండి, అంటే దగ్గర 2.5 అంటే 250 మీటర్ల వరకు, అంటే దగ్గర 300 మీటర్స్ వరకు కూడా ఇది మనకు రేంజ్ వస్తుందని చెప్తున్నారు. మరి అదేవిధంగా ఐ సెన్సిటివ్, మరి ప్రీసియస్ రేడియో, అదేవిధంగా వైడ్లీ కంపేర్డ్. సో ఇవ్వండి దీని మీద రాసినటువంటి. ఇంకా సైడ్ చూస్తే, బ్యాక్ చూస్తే దీని MRP ఉంది, ఇదిగోండి ఇంత MRP ఉంది. ఇది మరి స్టార్టింగ్ ఇప్పుడే అండి, కొత్త మోడల్ ఇది, చాలా రీసెంట్ మోడల్ ఇది. మనకి ఎంత పడింది అనేది నేను లాస్ట్లో చెప్తాను. అయితే MRP వచ్చేసి 5999 ఉందండి, అంటే 6000 దగ్గర. సో అదేవిధంగా మనకు
సైడ్ వచ్చేసి ఇంకా కొన్ని రాశారండి. సేమ్ మనకు బ్యాక్ సైడ్ ఏమి మెన్షన్ చేశారో ఇంత ఈ బ్యాక్ సైడ్ అవే ఈ సైడ్ కూడా మెన్షన్ చేశారండి. ఇది బాక్స్ పైన ఉంది. మరి ఓపెన్ చేద్దాం, సీల్ ఓపెన్ చేద్దాం. సో ఈ సీల్ ఇక్కడ నుంచి బ్రేక్ చేద్దామండి. ఓకే, సో చూస్తున్నాము ఎలా ఉంది. యూట్యూబ్లో మరి వాయిస్ అనేది చాలా క్లారిటీగా రావాలి కాబట్టి ఈ మైక్ అనేది మనకు యూజ్ అవుతుంది. యాక్చువల్లీ ఈ మైక్ స్టైల్ డిజైన్ అంతా చూస్తే మనకు ఒక కాస్ట్లీ మైక్ స్టైల్ లాగా ఉంటుందండి. కాస్ట్లీ అంటే దగ్గర దగ్గర అది 40,000 వరకు ఉంటుంది. ఆ 40,000 మైక్ డిజైన్ ఇది. సో అదేంటనేది మీరు కామెంట్లో తెలియచేయండి, లేకుంటే నేనే చెప్తాను. మరి ఇప్పుడు ఓపెన్ చేద్దాం, బాక్స్ ఎలా ఉండబోతుంది, మరి ఎన్ని మైకులు వచ్చాయి, మరి లోపల దాని డిజైన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా చూద్దాం. సో ముఖ్యంగా ఏంటంటే నా ఈ వీడియో చేయడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మరి ఎంతోమంది దైవ సేవకులు, ఎంతోమంది కూడా యూట్యూబర్ కంటెంటర్స్ మరి మైక్ వాడాలి, మైక్ ద్వారా వీడియో చేయాలని చూస్తుంటారు. కాబట్టి వారికి ఇది ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. రేటు కూడా చాలా రీజనబుల్గా దీని రేటు మనకు వచ్చిందండి. నేను చెప్తాను మీకు చివరిలో. వావ్, బాక్స్ అయితే ఇలా ఉందండి. బాక్స్ ఇలా ఉంది చూడండి. సో ఒకటి వచ్చేసి మనకు రిసీవర్ బాక్స్ చక్కగా ఫోమ్లో పెట్టించారు. ఇదండి బాక్స్, మెయిన్ బాక్స్. దీన్ని అట్లా పక్కన పెట్టేద్దాం. సో రెండు వచ్చేసి మరి ఇంకా బాక్స్లో ఏమొచ్చిందనేది చూద్దాం. ఇక్కడ మనకు ఇంకొక బాక్స్ ఇచ్చారండి. ఈ బాక్స్లో యాజ్ యూజువల్గా మనకు నాకు తెలిసి కేబులే ఉంటుంది అనుకుంటున్నాను, ఛార్జింగ్ కేబుల్. చూడండి, ఎస్ కేబుల్ ఉందండి. Type-C to Type-A కేబుల్ ఇది. సో కేబుల్ మాత్రం ఇచ్చారు, ఇంకా ఏమి ఇవ్వలేదు ఇందులో. సో రెండోది ఏంటంటే మనకి ఇంకా బాక్స్లో మనం చూసుకున్నట్లయితే ఒక యూజర్ మాన్యువల్ కూడా ఉంది. ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది మనకి యూజర్ మాన్యువల్ కూడా ఇందులో ఇచ్చారండి. సో చూడండి, చాలా పెద్దగా ఉంది. సో ఇది మన ఇండియన్ బ్రాండ్ అండి, ఇండియన్ బ్రాండ్, హెడెన్ కంపెనీ వారు. సో చాలా నార్త్ ఇండియాలో ఎక్కువగా దీన్ని అఫీషియల్గా చాలా పెద్ద పెద్ద కంటెంటర్స్ పెద్దవాళ్ళు కూడా యూజ్ చేస్తుంటారు. మనకి ఇది హెడెన్ మన ఇండియా వారిదే. సో దీన్ని వచ్చేసి మనకి ఎలా యూజ్ చేయాలి అనేది ఇందులో మనకు మెన్షన్ చేయబడి ఉందండి. నాకైతే దీంట్లో వారంటీ కార్డ్ అలాంటిది ఏం కనపడలేదు. బట్ చాలామంది వారంటీ అంటారు కానండి, అది మనం ఎప్పుడు క్లెయిమ్ చేస్తాం, ఎప్పుడు ఏంటి అనేది కూడా మనకు తెలియదు. సో దీని గురించి డీటెయిల్గా నేను చెప్తాను. ఛార్జింగ్ వచ్చి Type-C అండి. ఛార్జింగ్ టైమింగ్ వచ్చి అప్రాక్స్ 3 hours అంట. బ్యాటరీ కెపాసిటీ 600 mAh, మరి 5V 2A. ట్రాన్స్మిటర్ అంటే మన మైక్ వచ్చేసి దగ్గర 150 mAh అండి. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే దగ్గర మనకు వచ్చేసి వర్కింగ్ టైం అప్రాక్సిమేట్ 8 hours అండి. ఓకే, చాలా సంతోషం. 8 hours అంటే మనము ఆరాముగా రెండు కలుపుకొని 16 hours మనం యూజ్ చేయొచ్చు. ఇంకా ఛార్జింగ్ కేసులో కూడా మనకు ఛార్జింగ్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, వారంటీ ఇక్కడ ఇచ్చారండి, వారంటీ ఇక్కడ ఇచ్చారు. సో వారంటీ ఇక్కడ నోట్ చేశారు. మరి ఇది ఎట్లా వారంటీ క్లెయిమ్ చేయాలనేది మనం చూద్దాము. సో మేబీ నేను చెక్ చేస్తాను. ఇదిగోండి ఇలా ఉంటుంది. అయితే ఓపెన్ చేద్దాం. దీంట్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయండి. నాయిస్ క్యాన్సిలేషన్ ఉంది, మరి అదేవిధంగా రివర్బ్ ఉందండి. రివర్బ్ ఉంది, ముఖ్యంగా రివర్బ్ ఉంది. అదేవిధంగా కనెక్షన్ ఇండికేషన్ ఉంది, ఛార్జింగ్ లైట్ ఉంది, మరి అదేవిధంగా రివర్బ్ బటన్ ఉంది, నాయిస్ రిడక్షన్ బటన్ ఉందండి. ఛార్జింగ్ మానిటరింగ్ ఇయర్ ఫోన్స్ అండ్ ఓకే మనము ఛార్జింగ్ కూడా చేయొచ్చు. అదేవిధంగా ఇయర్ ఫోన్స్ కూడా మనము మానిటర్ చేయొచ్చు అనమాట. Type-C ఇచ్చారు, అంటే మనకు 3.5 ఆడియో జాక్ లేదండి, Type-Cనే ఇచ్చారు ఇందులో. చూద్దాం, ఇంకా మనం మెయిన్ బాక్స్కి వచ్చేద్దాం. ఇదండి మెయిన్ బాక్స్. సో ఎలా ఉంటుంది అసలుకి నాకైతే ఇది నేను బుక్ చేయడానికి గల కారణం ఏంటంటే చాలా బ్రాండెడ్, చాలా 40,000 రూపాయలు ఉన్నటువంటి ఒక మైక్ లాగానే ఉంటుందండి ఇది. అయితే చూడండి ఎంత బాగా హెడెన్ కంపెనీ అని ఇక్కడ మెన్షన్ చేశారు. అదేవిధంగా మరి సీల్ లోగో, అదేవిధంగా ఇక్కడ చూడండి కేసు ఇలా ఉంది. మన ఛార్జింగ్ ఇండికేషన్, ఇది ఛార్జింగ్ ఇండికేషన్. రెండోది మనకు కింద గ్రిప్ కూడా ఇచ్చారు. ఈ బాక్స్ అనేది ఇది అవ్వకుండా, ఇది ప్లాస్టిక్ అండి, అంటే రబ్బర్, ఇది రబ్బర్ గ్రిప్. సో బాక్స్ కూడా చాలా క్వాలిటీ ఉందండి, మంచి ప్లాస్టిక్ ఇచ్చారు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే బ్యాక్ సైడ్ మనకు Type-C ఛార్జింగ్ పోర్ట్ ఇచ్చారండి. ఇందులో నుంచి మనం ఛార్జింగ్ చేసుకోవచ్చు కేసుకి. మరి చూద్దాం, ఇది చాలా బాగుంది. ఇదిగోండి ఇట్లా ఓపెన్ చేస్తే గట్టిగా ఉంది, చాలా గట్టిగా ఉంది. దీన్ని మనం ఇట్లా ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఇది ఓపెన్ అవుతుందండి. చూసారా, ఇదండి లోపల ఉన్నటువంటి పరిస్థితి దీన్ని. సో చాలా బాగుంది. ఇదిగోండి సౌండ్ వస్తుంది చూడండి. లాక్ తీయాలంటే ఇది ప్రెస్ చేయాలి. సో అలా వచ్చేస్తుంది అనమాట. సో క్లోజ్ చేసేటప్పుడు మనం ఆటోమేటిక్గా ఇలా క్లోజ్ చేసి సౌండ్ టక్ అని వస్తుందండి. అంటే ఇది మనం ఎక్కడన్నా క్యారీ చేసేటప్పుడు కూడా మన మైకులు బయటకు వచ్చేస్తాయి అని లేదు. మనమైతే వెలో మ్యాక్స్ చూపించాను కదండి ఇందాక, ఇదైతే మనము ఆటోమేటిక్గా మనం బ్యాగ్లో పెట్టుకున్నప్పుడు ఎప్పుడన్నా ఇదిలా ఓపెన్ అయిపోతుంది. ఒక్కొక్కసారి బాక్స్లో నుంచి మైకులన్నీ వెళ్ళిపోతాయి. అందుకని మేము ఏం చేస్తామంటే దీనిపైన ఒక రబ్బర్ వేసేస్తాము, ఇది ఓపెన్ అవ్వకుండా. కానీ ఇప్పుడు దీనికైతే ఈ ప్రాబ్లం లేదండి. చాలా బాగుంది, ఇది చాలా బాగుంది. లాక్ అయిపోయింది. ఇది మనం ఇట్లా ప్రెస్ చేస్తేనే కానీ ఇది ఓపెన్ అవుదండి. మీకు ఇది చూస్తుంటే ఏది గుర్తొస్తుంది చెప్పమంటారా? DJI మైక్ 2 అండి. సో సేమ్ డిజైన్ మైకులు తీస్తున్నాను, చూడండి కనపడుతుందా? సో హెడెన్ అని కంపెనీ రాసి లోపల వచ్చేసి అన్ని కూడా లోపల ఉండేటువంటి ప్రతి
దాంట్లో ఉన్న సిస్టమ్ అంతా కూడా మనకు బాగా కనపడతా ఉంది. సో కింద ఛార్జింగ్ కేసు, ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఛార్జింగ్ అండి. యాక్చువల్లీ హెడెన్ కంపెనీకి అయితే ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం లేదు, సారీ డీజై కంపెనీకి. కానీ ఈ కంపెనీకి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకొని ఇక్కడ నుంచి మానిటర్ కూడా చేయొచ్చు అంట. మనము టైప్ సి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి మనం మానిటర్ కూడా చేయొచ్చు. సో ఇది వచ్చేసి మ్యాగ్నెటిక్ క్లిప్ అండి, చూడండి ఎంత చక్కగా మ్యాగ్నెట్ అవుతుందో. సో ఇది కాలర్గా మనం ఇట్లా కాలర్కి క్లిప్ చేసుకోవచ్చు, లేదంటే లోపల మన షర్ట్ లోపలికి పెట్టేసి దీన్ని ఇలా చేయొచ్చు. సో మైక్ ఇదండి. దీనికైతే ఒకటి లేదు, నాకు కొంచెం దాని విషయంలో కొంచెం నేను డిసప్పాయింట్ అయ్యాను. ఏంటంటే ఇక్కడ ఒక ఫామ్ ఇస్తారు కదా, ఐ మీన్ ఏంటంటే అది నాయిస్ రిడక్షన్ చేయడానికి ఒక ఫోమ్ వస్తుంది, అదైతే లేదు. సో క్యాట్ వేయలేదు అంటారు దాన్ని. సో మన బుష్ లాగా ఉంటుంది కదండి, అదైతే దీనికి ఇవ్వలేదు, ఈ సిస్టమ్ ఇవ్వలేదు. సో బట్ బాగుంది, చాలా బాగుంది, చాలా ముద్దుగా ఉంది, క్యూట్గా ఉంది. చూడండి లోపల ఉందంతా కూడా కనపడతా ఉంది, హెడెన్ బ్రాండు. అదేవిధంగా మరి లోపల ఉన్నటువంటి సిస్టమ్ అంతా కూడా చాలా క్లియర్గా కనపడతా ఉంది. సో ఓకే, రెండో మైక్ చూద్దాం ఎలా ఉందో. దీన్ని ఆన్ చేద్దామండి, ఆన్ చేద్దాం. ఆన్ చేసే ముందు మనం ఒకసారి ఛార్జింగ్ కూడా ఇది కూడా స్టిక్కర్ వేశారు. సో రెండో మైక్ కూడా చూద్దామండి. రెండో మైక్ కూడా సేమ్. సో రెండో మైక్ కూడా సేమ్ ఉందండి. ఇది పరిస్థితి. సో క్వాలిటీ అయితే చాలా బాగుందండి, చాలా ప్రీమియం లుక్ ఉంది. అంటే కొన్ని మనకు చూడంగానే ఏంది ఇలా ఉంది అనుకుంటాం కదా, ఇదైతే చాలా ప్రీమియంగా ఉంది. సో చాలా బిల్డ్ క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా స్టాండర్డ్గా ఉందండి. చూడంగానే చాలా అట్రాక్టెడ్గా ఉంది. సో లైట్ గ్రే కలర్, ఇది గ్రే కలర్. సో మ్యాట్ ఫినిషింగ్ గ్రే కలర్, చుట్టూ బ్లాక్, ఇంకా గ్లాసీ కవర్ ఇచ్చారు. సో ఇది కూడా సేమ్. ఇంకా మన రిసీవర్ చూస్తే ఇదిగోండి రిసీవర్ ఇది. సో టైప్ సి ప్లగ్ తోటి వచ్చేది. సో ఇక్కడ మనకు డైరెక్ట్ మనము ఛార్జింగ్ ఇవ్వచ్చండి, లైవ్ ఇచ్చేటప్పుడు కూడా మనం ఛార్జింగ్ చేయొచ్చు. చూడండి ఇక్కడ మీకు కనపడుతుంది టైప్ సి పిన్. ఇక్కడైతే ఒక బటన్ ఉంది, మేబీ ఇది ఆన్ బటన్ అనుకుంటాను, చూద్దాం. సో లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. ఇది ఏం లేదండి, కనెక్ట్ అండ్ ప్లే అన్నారు. సో ప్లగ్ అండ్ ప్లే, ప్లగ్ చేస్తే మనకు ప్లే అవుతుంది ఆటోమేటిక్గా. సో ఇది మేబీ మ్యూట్ బటన్ అనుకుంటున్నాను, తర్వాత నేను చెక్ చేస్తాను ఆన్ చేసిన తర్వాత. సో ఓకేనండి, ఇది ఆన్ చేసి చూద్దాం ఒకసారి మన మైక్. సో ఎలా ఉండబోతుంది అనేది ఆన్ చేద్దాం. ఇటువంటి పవర్ బటన్ ఇక్కడ ఉంది, లాంగ్ ప్రెస్ చేస్తున్నాను. ఓకే, లాంగ్ ప్రెస్ పవర్ ఆన్ బటన్ చూస్తున్నాను. ఓకేనండి, ఇది ఛార్జింగ్ ఉందో లేదో మరి తెలియట్లేదు. సో ఒకసారి ఛార్జింగ్ పెట్టి చూద్దాం. మనము కేసులో పెట్టేసి ఇది ఓపెన్ చేసి ఆ కేసులో ఛార్జింగ్ ఉందా లేదా అనేది స్టిక్కర్ ఓపెన్ చేద్దాం, ఒకసారి చెక్ చేద్దాం. ఆన్ అయితే అవ్వట్లేదు, మేబీ ఛార్జింగ్ లేదనుకుంటున్నాను. సో స్టిక్కర్ అని మనం ఛార్జింగ్ పెట్టేటప్పుడు ఈ స్టిక్కర్ తీసేయాలి. ఇదిగోండి ఈ బాక్స్లో ఛార్జింగ్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఈ రెండు కనెక్టర్స్ ఉన్నాయి కదండి, లోపల ఉన్న కనెక్టర్తో టచ్ అవ్వాలి, అప్పుడే మనకి అది ఛార్జింగ్ అవుతుంది. సరే ఒకసారి చెక్ చేసి చూద్దాం ఛార్జింగ్ అవుతుందా లేదా అనేది. ఓకేనండి, ఛార్జింగ్ అవుతుంది. చూడండి 99% ఉంది బాక్స్లో. ఇదిగోండి ఛార్జింగ్ అవుతుంది, గమనిస్తున్నారా, ఛార్జింగ్ అవుతుంది. సో ఇది కూడా ఒకసారి పెట్టి చూద్దామండి. ఇదిగోండి ఛార్జింగ్ అవుతప్పుడు ఇలా రెడ్ లైట్ వెలుగుతుంటుంది, మీరు గమనించండి, రెడ్ లైట్ వెలుగుతూ ఉంది ఇక్కడ. సో ఛార్జింగ్ ఇండికేషన్ అది. సో అదేవిధంగా మనకి ఇంకొక ఇది కూడా పెట్టి చూద్దాం. ఇది కూడా స్టిక్కర్ తీద్దాం. చాలా బాగుంటుందండి డ్యూయల్ మైక్, ఎందుకంటే మనము ఇద్దరితోటి ఎప్పుడైనా ఇంటర్వ్యూ చేయడానికి లేదంటే ఇద్దరు కలిసి మాట్లాడేటప్పుడు ఇది చాలా యూజ్ అవుతుంది. ఒకరు చేసినా కూడా మనకు డబల్ మైక్ కాబట్టి ఒకటి ఛార్జింగ్ అయిపోతే ఇంకోటి కూడా మరలా మనం యూజ్ చేయడానికి బాగుంటుంది అనమాట. సో ఇదండి, ఇది కూడా ఒకసారి పెట్టి చూద్దాం ఇది కూడా ఛార్జింగ్ అవుతుందా లేదా అనేది. ఓకేనండి, ఇదిగోండి రెండు ఛార్జింగ్ అవుతున్నాయి, చక్కగా రెండు ఇండికేషన్స్ అవుతున్నాయి చూడండి. ఓకే, ఇది పరిస్థితి. సో రెండింటికి కూడా ఇది మామూలుగా తీస్తే రావట్లేదండి, చాలా హార్డ్గా ఉంది, మామూలుగా తీస్తే ప్రెజర్ వేయాల్సి వస్తుంది, కాబట్టి ఇది ప్రెస్ చేయగానే మనకు సింపుల్గా వస్తుంది అనమాట. చూడండి ఇది కూడా ఛార్జింగ్ అవుతుంది, రెడ్ లైట్ వెలుగుతుంది. ఇది మనకు ఒకవేళ రివర్స్ చేస్తే కూడా మైకులు పడట్లేదండి, చూడండి రివర్స్ చేశాను నేను, మైకులు పడట్లేదు, ఇది క్యాచ్ చేసుకుంటుంది అనమాట. చాలా బాగుంది, ఈ సిస్టమ్ కూడా చాలా బాగుంది. సో ఛార్జింగ్ కేసులో కూడా మనం వెనక ఛార్జింగ్ పెట్టుకొని, మరి ఇదైతే దీనికైతే రిసీవర్కి అయితే ఛార్జింగ్ అవసరం లేదనుకుంటున్నానండి, ఛార్జింగ్ అవసరం లేదు. ఇది కనెక్ట్ చేయగానే మనకు అది గ్రీన్ లైట్ ఇండికేషన్ అంతా వస్తుంది. దీంట్లో కూడా మనకి ఏమై కనెక్ట్ అయింది అనేది కూడా పూర్తిగా ఇందులో మనకి డీటెయిల్స్ ఇవ్వబడింది. ఇదైతే నాకు తెలిసి మ్యాగ్నెట్ కాదనుకుంటున్నాను. ఓకే, ఇది కూడా మ్యాగ్నెట్ అనండి, ఇది కూడా పడట్లేదు చూడండి, రిసీవర్ కూడా పడట్లేదు, చక్కగా అన్ని కలుసుకొని ఉన్నాయి. చాలా బాగుంది సిస్టము. ఇది మనకు DJI మైక్ తోటి సేమ్ అలానే ఉందండి. ఇదిగోండి ఇప్పుడు వెలుగుతుంది చూడండి, ఇది ఆన్ అయింది. సో ఆన్ అయింది, మీకు కనపడుతుంది అనుకుంటున్నాను, బ్లూ కలర్ బ్లింక్ అవుతుంది చూడండి. దీని దాకా ఛార్జింగ్ లేదు. ఇది ఇందులో వైబ్రేషన్ కూడా వస్తుందండి, వైబ్రేట్ అయింది, ఇప్పుడు ఆన్ అయిందని చెప్పి వైబ్రేట్ అయింది. సో వైబ్రేషన్ ఆప్షన్ వస్తుంది, ఇది ఒకసారి ఆఫ్ చేసి చూస్తాను. చాలా బాగుందండి, ఇదైతే సిస్టమ్ నాకు బాగా నచ్చింది. ఆఫ్ అయింది లాంగ్ ప్రెస్ చేయగానే, ఇప్పుడు ఆన్ చేస్తాను మళ్ళీ లాంగ్ ప్రెస్ చేసి. చూడండి చాలా త్వరగా ఆన్ అవుతుంది, ఇందులో నాకు చాలా నచ్చింది ఏంటంటే వైబ్రేషన్ ఆప్షన్ వస్తుంది. ఇది చెయ్యి అనే జుమ్ అన్నది, అది జుమ్ అంటుంది ఇప్పుడు కూడా. సో ఇది వచ్చేసి మనకు మధ్యలో బటన్ వచ్చేసి ఓకే, ఒకసారి నొక్కినప్పుడు వైబ్రేషన్ వస్తుంది, మళ్ళీ నొక్కినప్పుడు వైబ్రేషన్ వస్తుంది, 2 సార్లు వైబ్రేషన్ వచ్చింది ఇప్పుడు.
సో ఇది వచ్చేసి మధ్యలో బటన్ వచ్చేసి మనకు నాయిస్ క్యాన్సిలేషన్ అనుకుంటున్నాను. ఒక ప్రెస్ చేయగానే కింద బటన్ వచ్చేసి మనకు డబుల్ వైబ్రేషన్ వచ్చిందండి. ఓకే, మళ్ళీ వైబ్రేషన్స్ వస్తున్నాయి. చాలా బాగుంది ఈ సిస్టమ్ అయితే. అంటే మన మైక్ ఆఫ్ ఉందా ఆన్ ఉందా అనేది మనకు తెలుస్తూ ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఛార్జింగ్ అయినప్పుడు ఆఫ్ అయిపోయిందా లేదా అనేది కూడా అర్థం అవ్వదు. బట్ దీంట్లో ఈ సిస్టమ్ బాగా ఇచ్చారు. ఆన్ అయినప్పుడు ఆఫ్ అయినప్పుడు వైబ్రేషన్ రావడం, అదేవిధంగా మోడ్ మారినప్పుడు కూడా వైబ్రేషన్ రావడం అనేది చాలా బాగుంది. చూడండి, క్వాలిటీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. హెడెన్ కంపెనీ బ్రాండ్, మరి అదేవిధంగా హెడెన్ కంపెనీ అనేది చాలా బాగుంటుందండి. ఇది మైకులు, మరి స్పీకర్స్, అదేవిధంగా రిసీవర్స్, మరి ఇందాక నేను చూపించాను కదా మిక్సర్ లాంటివి కూడా. ఇదైతే వైబ్రేట్ అవుతుందండి. మీకు వైబ్రేషన్ అవుతుందా అనేది ఎలా తెలియచేయాలి, ఒక దీని మీద పెడతానండి, సౌండ్ మీకు అర్థమవుతుంది. ఇదిగోండి, ఓకే గమనిస్తున్నారా, అదిగోండి వైబ్రేట్ అవుతుంది. ఓకే, వైబ్రేషన్ అయినప్పుడు కొంచెం షేక్ ఇస్తుంది చూడండి, అదిగోండి కొంచెం మూవ్ అయింది. సో అబ్జర్వ్ చేయండి, మరొకసారి అబ్జర్వ్ చేయండి. వైబ్రేషన్ కొంచెం మూవ్ అవుతుంది చూడండి, అదిగోండి. సో ఇలాంటి సిస్టమ్ ఉంది దీంట్లో, వైబ్రేషన్ వచ్చేది. మరి ఇది హెడెన్ కంపెనీ వారిది. మీరు కూడా పర్చేజ్ చేయాలంటే ఈ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం ఉందండి. యాక్చువల్లీ డీజై మైక్ వచ్చేసి సేమ్ ఇలానే ఉంటుందండి. డీజై మైక్ 2 అనేది దగ్గర 40,000 ఉంది. అది అప్పుడప్పుడు అప్ అండ్ డౌన్ కూడా అవుతూ ఉంటుంది. 38, 42, 28 దగ్గర అంటే 20-30 వేలు పైనేనండి. కానీ ఇది మనకు చాలా తక్కువ రేటు, ప్రతి ఒక్కరు కొనుక్కునేంత తక్కువ రేట్లో పడిందండి. ఇది మనము చెక్ చేద్దాం, ఎలా దీని వాయిస్ వస్తుంది, దీని అసలు ఎలా అవుట్పుట్, అసలు దీని విషయం ఏంటనేది నేను చెక్ చేస్తున్నాను. మరి ఇప్పుడు వరకు మీరు వింటున్న ఈ వాయిస్ ఓవర్ వచ్చేసి వెలోమాక్స్లో నుంచి ఇవ్వడం జరిగిందండి. మరి ఇప్పుడు హెడెన్ కంపెనీది కూడా చెక్ చేద్దాం, దీని వాయిస్ ఓవర్ ఎలా వస్తుంది, దీని వాయిస్ ఎలా ఉంది, రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉంది అనేది. దీంట్లో రివర్బ్ మోడ్ కూడా ఉందని చెప్పారండి. ఒకసారి మనకు ఇవన్నీ కూడా మరి కనెక్ట్ చేసిన తర్వాత మనకు కనపడుతూ ఉంటాయి. సో నేను మామూలుగా మన దగ్గర ఇంకొక ఫోన్ ఉందండి, ఆ ఫోన్లో కనెక్ట్ చేసి చూస్తాను. టైప్ సి కనెక్ట్ చేసి చూస్తాను. ఇదేమన్నా ఒకవేళ ఆన్ అవుతుందేమో. దీంట్లో యాక్చువల్లీ మనకు 3.5 ఆడియో జాక్ కూడా ఉందండి. మేబీ దీనికి కనెక్ట్ అవుతుందో లేదో తెలియదు, బట్ చూస్తాను, నేను ట్రై చేసి చూస్తాను. ఇది కనెక్ట్ అవుతే మరి ఇది కూడా మనకు ఎలా ఉంది ఏంటనేది కూడా చాలా స్ట్రాంగ్గా ఉందండి. మనకి అంత త్వరగా ఇదైతే ఓపెన్ అవ్వదు. సో ఇంకోటి మ్యాగ్నెట్ సిస్టమ్ కూడా ఉంది కాబట్టి, ఇదిగోండి ఫుల్గా ఛార్జింగ్ అయిపోయింది కాబట్టి ఇది ఇంకా ఛార్జ్ అవ్వట్లేదు. చూడండి 100 ఛార్జింగ్ అయింది కాబట్టి ఇది ఛార్జ్ అవ్వట్లేదు. ఇప్పుడు చెక్ చేద్దాం, ఇది పెట్టి చెక్ చేద్దాం. ఇది కూడా చాలా స్ట్రాంగ్గా కూర్చుందండి. ఇది కొంచెం మనం ప్రెజర్ వేయాలి ఇక్కడ నుంచి మ్యాగ్నెట్. ఓకేనండి, ఇది ఇప్పుడు టైప్ సి కనెక్టర్, దీనికి కనెక్ట్ అవుతుందేమో చూద్దాం. ఇది ప్లగ్ అండ్ పే అంటున్నారండి. వెరీ గుడ్. ఓకేనండి, దీనికి కనెక్ట్ అయింది. చూడండి, మీకు ఇండికేషన్స్ కనపడుతున్నాయి కదా, దీన్ని ఆఫ్ చేస్తాను నేను. చూడండి, ఇక్కడ ఇండికేషన్స్ కనపడుతున్నాయి కదా. ఓకే, మీకు కనపడుతున్నాయి అనుకుంటున్నాను. ఎస్. సో ఇదండి, ఇప్పుడు దీన్ని ఆన్ చేస్తాను. ఇది ఆన్ చేసిన తర్వాత చూడండి, ఇదిగోండి ఇట్లా మొదటి మైకు చూడండి మనకు రన్ అవుతా ఉంది. ఓకే, సో దీంట్లో వచ్చేసి మనకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆటోమేటిక్గా ఆన్ అయిందండి. ఒకవేళ మనకు వద్దనుకుంటే దీన్ని సింగిల్ ప్రెస్, లేదంటే చూడండి సింగిల్ ప్రెస్ చేస్తే మనకు రివర్బ్ మోడ్ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకో ప్రెస్ చేస్తే ఇది ఆఫ్ అవుతుంది. మేబీ లాంగ్ ప్రెస్ చేస్తే ఓకే, మధ్యలోది ఇది వచ్చేసి రివర్బ్ మోడ్ అండి. కిందది వచ్చేసి మనకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్. ఓకే, సూపర్ ఉందండి. ఇది ఇందాక ఈ బటన్ ఏంటని మనం అనుకున్నాం కదా, ఇది ప్రెస్ చేసి చూద్దాం. ఓకే, ఇది ప్రెస్ చేస్తే మనకు ఓకే వాల్యూమ్ కంట్రోల్. ఇది మనకు 3 మోడ్ వరకు వాల్యూమ్ అవుతుంది. చూడండి, అంటే మనం ఒకవేళ చిన్నగా మాట్లాడినా కూడా ఇది వినపడుతుంది. ఇది ఫస్ట్ మోడ్, ఇదిగోండి వాల్యూమ్ 1 కనబడుతుందా మీకు, ఇది వాల్యూమ్ 2, ఇది వాల్యూమ్ 3 అండి. ఓకే, చాలా బాగుంది, సిస్టమ్ అంతా బాగుంది. రివర్బ్ మోడ్, ఇది ఒకసారి ప్లగ్ చేసి ఇది ప్లే చేసి చెక్ చేద్దాం ఇది ఎలా వస్తుంది ఏంటనేది. ఇప్పుడు దీనిలో వాయిస్ ఓవర్ ఇచ్చి చెక్ చేద్దాం. మరి ఇంతవరకు మీరు వినింది వెలోమాక్స్లో నుంచి. చూడండి, నేను దూరం నుంచి మాట్లాడుతున్నాను, కొంచెం దగ్గరికి వెళ్తాను. చూడండి, దగ్గరికి వెళ్ళిన తర్వాత వాయిస్ అనేది కూడా ఎలా వస్తుందో. దూరం నుంచి మాట్లాడుతున్నప్పుడు మాత్రం 2 పాయింట్లే తీసుకుంటుంది. ఇది నేను ఇప్పుడు దగ్గర పెట్టుకున్నప్పుడు మాత్రం ఫుల్ రేంజ్ వెళ్ళిపోతా ఉందండి. గమనిస్తున్నారా? ఇదండి. సో ఇది హెడెన్ కంపెనీ వారి మైకు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నేనైతే DJI మైక్ తీసుకోవాలని చాలా రోజుల నుంచి ఆశపడుతున్నాను. అది ఎప్పుడు చూసినా కూడా అందని పులని ద్రాక్షనే అయిపోయింది. 40,000 పైనే ఉంది. మరి యూట్యూబర్స్కి ఇది చాలా బాగుంది. నేను ఒకసారి దీని రివ్యూ కూడా చెక్ చేస్తాను. ఇది మనం ఒకసారి అవుట్ వెళ్దాం, డిస్టెన్స్ చెక్ చేద్దాం. అదేవిధంగా నాయిస్ క్యాన్సిలేషన్, అంటే ట్రాఫిక్లోకి జనాల మధ్యలోకి వెళ్ళి కూడా ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది తర్వాత మనం చెక్ చేద్దామండి. ఖచ్చితంగా నేను ఒక 2-3 డేస్ వాడిన తర్వాత నేను దీని గురించి మరలా మీకు రివ్యూ ఇస్తాను. మరి ఇప్పుడైతే ఇది కనెక్ట్ చేసి చూద్దాం, దీని వాయిస్ ఎలా వస్తుందో ఒకసారి కనెక్ట్ చేసి మరలా మనం చెక్ చేద్దామండి. ఓకేనండి, ఇప్పుడు మనము హెడెన్ కంపెనీది కనెక్ట్ చేస్తున్నాము. మరి ఇప్పటి వరకు మనము వాయిస్ ఓవర్ ఇచ్చింది ఇదేనండి, వెలోమాక్స్ వాళ్ళది.
వెలోమాక్స్ లో నుంచి మీరు వాయిస్ విన్నారు ఇంతవరకు. ఇది కూడా పర్వాలేదు, అయితే కొంచెం మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ గా ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడే వాయిస్ ఓవర్ వచ్చేసి హెడెన్ కంపెనీ అండి. చూడండి, నా నుంచి చాలా దూరంగా పెట్టి మాట్లాడుతున్నాను. మరి ఇప్పుడు కొంచెం దగ్గరికి తీసుకొస్తాను, కాలర్ దగ్గరికి తీసుకొస్తాను. ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది. ఇదైతే బాక్స్ ఆటోమేటిక్ గా రావట్లేదండి, ప్రెస్ చేయాలి, ప్రెస్ చేసి తీయాలి. మరి ఇంకో మైక్ కూడా ఓపెన్ చేద్దాం. రెండు ఒకేసారి మనం యూజ్ చేయొచ్చు. ఆటోమేటిక్ గా తీసిన వెంటనే కనెక్ట్ అయ్యి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది యాక్టివేషన్ అవుతుందండి. ఇప్పుడు రెండు మైక్లు ఉన్నాయి. ఒక మైక్ వచ్చేసి నేను కాలర్ దగ్గర పెట్టుకొని మాట్లాడుతున్నాను. మీకు ఇప్పుడు ఎలా వినపడుతుంది, వాయిస్ ఎలా వినపడుతుంది? సో చెక్ చేయండి, వాయిస్ ఎలా వినపడుతుందో చెక్ చేయండి. ఓకే, చక్కగా వినపడుతుంది అనుకుంటున్నాను. సో ఇది కేసులో వేయంగానే ఆటోమేటిక్ గా ఛార్జింగ్ అవుతుందండి. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ ఉందండి. ఇప్పుడు ఫ్యాన్ ఆన్ చేసి ఒకసారి నేను చెక్ చేస్తాను నాయిస్ క్యాన్సిలేషన్ అనేది ఎలా వర్క్ అవుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మనకు ఏమన్నా డిస్టర్బెన్స్ గా ఉందా లేదా అని చెప్పి చెక్ చేస్తాను. ఇది నాయిస్ క్యాన్సిలేషన్ అయితే ఆన్ లో ఉంది. మా ఫ్యాన్ కూడా ఆన్ లో ఉందండి. 5 లో తిరుగుతుంది ఫ్యాను. మీకు ఎంత స్పీడ్ గా తిరుగుతుంది అనేది ఇదిగోండి కవర్ చూడండి, మీకు అర్థమవుతుంది. వస్తున్నారా? చూడండి, నిలబట్టలేదు, కవర్ వెళ్ళిపోతా ఉంది. మరి అదేవిధంగా ఈ పేపర్లు కూడా చూడండి. సో ఇంత స్పీడ్ గా తిరుగుతుంది ఫ్యాను. 5 లో పెట్టామన్నమాట. అది కూడా చూడండి, ఇది ఫ్యాన్ స్పీడ్. మరి మీకు ఎలా వినపడుతుంది నాయిస్ క్యాన్సిలేషన్ అనేది మీరే అబ్జర్వ్ చేయండి ఒకసారి. మరి నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తానండి. ఆఫ్ చేసి ఇప్పుడు చెక్ చేస్తాను. ఫ్యాన్ అయితే ఆన్ లోనే ఉంది చూడండి. ఓకే, సారీ, నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తాను. ఓకేనండి, ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేశాను. ఇప్పుడు ఎలా వస్తుంది? నేను సైలెంట్ గా ఉంటాను, ఒకసారి చెక్ చేయండి. ఓకేనండి, ఇప్పుడు నాయిస్ క్యాన్సిలేషన్ మరలా ఆన్ చేద్దాం. ఇప్పుడు ఎలా ఉంటుందో చెక్ చేయండి. ఓకేనండి, ఫ్యాన్ కూడా సేమ్ స్పీడ్ లో తిరుగుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేశాను. ఇప్పుడు నేను కొంచెంసేపు సైలెంట్ గా ఉంటాను, చెక్ చేయండి. ఓకేనండి, ఇది డిఫరెన్స్. నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేయకముందు, ఆన్ చేసిన తర్వాత డిఫరెన్స్ ఇది. అదేవిధంగా మనం ఇంకొక మోడ్ ఉందని చెప్పాం కదండి, రివర్బ్ మోడ్. ఇది కూడా ఒకసారి చెక్ చేద్దాం. మిడిల్ బటన్ ఒకసారి ప్రెస్ చేస్తే మనకు రివర్బ్ మోడ్ వస్తుందండి. అది కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఓకేనండి, ఇదిగోండి రివర్బ్ మోడ్. ఇది మీకు ఇలా ఎలా వినపడుతుందో చూడండి. ఫ్యాన్ అయితే స్పీడ్ గానే తిరుగుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఆన్ లోనే ఉంది. మరి రివర్బ్ మోడ్ ఎందుకు ఉపయోగపడుతుందో తెలుసు కదండి. చక్కగా మనం పాట పాడడానికి, మన వాయిస్ అనేది ఎకో మోడ్ లో రావడానికి ఇది మనకు యూజ్ అవుతుంది. ఇప్పుడు నేను రివర్బ్ మోడ్ లో నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసి చూస్తానండి, ఎలా వస్తుందో చెక్ చేద్దాం. ఓకే, ఇది నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేశానండి. చెక్ చేయండి ఎలా వస్తుందో. ఓకే, ఇప్పుడు మళ్ళీ నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేస్తున్నాను. ఇదిగోండి, నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసి రివర్బ్ మోడ్ ఆఫ్ చేద్దాం. ఓకేనండి, రివర్బ్ మోడ్ ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు చెక్ చేయండి. ఓకేనండి, ఇప్పుడు దాకా మీరు మన హెడెన్ కంపెనీ వైర్లెస్ మైక్ లో వాయిస్ ఓవర్ విన్నారు. ఎలా వచ్చింది, మరి నాయిస్ క్యాన్సిలేషన్ ఎలా వర్క్ అయింది, అదేవిధంగా రివర్బ్ కూడా ఎలా వర్క్ అయింది అనేది మీరు విన్నారు. సో చాలా క్యూట్ గా ఉంది కదండి చూడటానికి. చాలా బాగుంది, చాలా గ్రాండ్ గా ఉందండి, అఫీషియల్ గా ఉంది. ఇది పెట్టిన డబ్బుల కన్నా ఇంకా అఫీషియల్ గా కనపడుతుంది. వాస్తవానికి మీకు సేమ్ డిజైన్ మనకు DJI మైక్ 2 అండి. ఆ మైక్ 2 లో మనకు కనపడుతుంది. ఇప్పుడైతే నేను ఏ కాలర్ మైక్ పెట్టుకోలేదండి. ఇది మీకు వీడియోలో చూపిస్తున్న మైక్ లో నుంచి నా వాయిస్ ఓవర్ వెళ్తుంది. దగ్గర నేను చాలా దూరం ఉన్నాను మైక్ కి. నా చెయ్యి ఎంత దూరం ఉందో అంత దూరంలో నుంచి నేను ఉన్నానండి. మరి మీకు వాయిస్ ఎలా వినపడుతుందో ఒకసారి అబ్జర్వ్ చేయండి. మరి DJI మైక్ వచ్చేసి సేమ్ ఇలానే ఉంటుందండి, చాలా బాగుంటుంది. అయితే దాంట్లో ఫ్యూచర్స్ ఎక్కువ ఉంటాయి, కానీ డిజైన్ వచ్చేసి సేమ్ అదేనండి. అదైతే మనకు దగ్గర 38,000 or 40,000 ఉంది. అమెజాన్ లో అప్ అండ్ డౌన్ అవుతా ఉంటుంది. ఇదైతే మనకు చాలా తక్కువ రీజన్ దొరికిందండి, చాలా తక్కువ రేటుకు దొరికింది. ఇది వచ్చేసి కంపెనీ చెప్పడం ఏంటంటే ప్రమోటింగ్ చేస్తున్నారంట ప్రస్తుతం. ఇది కొత్తదండి, ఈ ఒక నెల కూడా అవ్వలేదు లాంచ్ అయ్యి, రీసెంట్ గా లాంచ్ అయింది. హెడెన్ వాళ్ళు చాలా బ్రాండులు, అంటే ముఖ్యంగా మిక్సరు, నేను ఫస్ట్ మీకు చూపించినట్లుగా, మరి మైకు, అదేవిధంగా మరి చాలా ఎలక్ట్రానిక్స్ ఐటమ్స్, ముఖ్యంగా స్పీకర్ బాక్సులు, ఇవన్నీ కూడా హెడెన్ కంపెనీ వాళ్ళు రెడీ చేస్తుంటారండి. ఇది మన ఇండియా కంపెనీ. అయితే ఈ DJI మైక్ కు పోటీగా దించారని నాకైతే అనిపిస్తా ఉంది. చూడండి, డిజైన్ కానీ బాక్స్ కూడా సేమ్ అంతేనండి. నో డిఫరెన్స్. అది కూడా ఇలానే లాక్ అవుతుంది. సో ప్రెస్ చేసి తీయాలి. లోపల కూడా సేమ్ అంతే ఉంటుందండి DJI మైక్ కూడా. అయితే ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా థింగ్స్ DJI వారు ఇస్తారు. అంటే మన బుష్, అంటే నాయిస్ క్యాన్సిలేషన్, అంటే విండ్ మఫ్ ఇస్తారు. అదేవిధంగా టైప్ సి టైప్ అండ్ మన యాపిల్ ఫోన్ కావాల్సిన మరి ఆ కేబుల్ కూడా ఇస్తారు అనమాట, అంటే ఆ కనెక్టర్ కూడా ఇస్తారు. అయితే ఇక్కడ టైప్ సి కనెక్టర్ ఒకటి ఇచ్చారు, ఎందుకంటే మనం టైప్ సిని వాడతాం. చూడండి, లాక్ చేసినప్పుడు ఇట్లా సౌండ్ కూడా వస్తుంది, లాక్ అయిపోతుంది, రావట్లేదు. మరి ఇదండి హెడెన్ కంపెనీ వారిది. మరి ఇందులో ఇచ్చినటువంటి యూజర్ మాన్యువల్ ఒకసారి క్లియర్ గా చదివితే మనకు
ఎలా యూజ్ చేయాలి, ఎలా కనెక్ట్ చేసుకోవాలని కూడా అర్థమవుతుంది. చాలా ఈజీగా ఉందండి, ఏమి డిఫికల్ట్ లేదు. కొత్త వారు ఎవరైనా కూడా దీన్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు. మరి దీని కాస్ట్ ఎంతో చెప్తానన్నాను కదండి. మరి మనకు ఇది వచ్చేసి బాక్స్ మీద మీరు చూసారు ఆల్రెడీ. ఇక్కడ బాక్స్ మీద వచ్చేసి దగ్గర మనకు చూడండి 6,000 ఉందండి. 5,999 ఉంది. మరి ఇది మనకు వచ్చేసి వారు కంపెనీ వారు చెప్పినట్లుగా ప్రమోషన్ ఇది మరలా పెరిగే అవకాశం ఉందండి, మళ్ళీ పెరుగుతుంది. వాళ్ళు చెప్పారు ఆల్రెడీ రేట్ పెంచుతామని చెప్పి. అయితే కంపెనీ వాళ్ళు ఇప్పుడు స్టార్టింగ్ లో దీన్ని ఇంట్రొడ్యూస్ చేయాలి, ప్రమోషన్ చేయాలని చెప్పి ఇది మనకు 1,999కే ఇవ్వడం జరుగుతుందండి. అంటే 1,999 అంటే 2,000 అనమాట. 1,999 రూపాయలు. ఇంత తక్కువ రేటుకి ఇంత బెస్ట్ మైకు మరి మీరు చూస్తున్నారు. నేను ఇక్కడ నుండి మాట్లాడుతున్నానండి. నా కాలర్ దగ్గర అయితే లేదు. నేను ఇప్పుడు కాలర్ దగ్గరికి తీసుకొచ్చి మాట్లాడడానికి నేను ప్రయత్నిస్తాను. ఇప్పుడు కూడా వాయిస్ అదే క్లారిటీ ఎక్కడ కూడా మిస్ కావట్లేదండి. బాక్స్ కూడా చూడండి ఎంత బాగుందో. మరి చాలా హార్డ్ కేసు, హార్డ్ ప్లాస్టిక్. అంత చీప్ ప్లాస్టిక్ అయితే వారు యూజ్ చేయలేదు. చాలా బాగుంది. అయితే మైక్ కూడా మీరు చూడొచ్చు, ఆ కింద పడినా కూడా ఇది ఏమీ ఎఫెక్ట్ అవ్వదు అన్నట్లుగా ఉంది. అది బరువు కూడా లేదండి. మరి దీని అయితే మనము మీకు అందరికీ తెలుసు, ఇది క్లిప్, మ్యాగ్నెటిక్ క్లిప్. సో క్లిప్ లో మనం ఇలా కూడా క్లిప్పింగ్ చేసేసి మన కాలర్ కి మనము యూజ్ చేయొచ్చు. చూడండి, ఇట్లా మన కాలర్ కి మనం క్లిప్ చేసి యూజ్ చేసుకోవచ్చు. లేదు అంటే దీన్ని మనము మ్యాగ్నెటిక్ ఇట్లా రిమూవ్ చేసి మన షర్ట్ వెనక ఇది ఇలా పెట్టేసి ఇలా కూడా మనము వాడొచ్చండి. ఇప్పుడు చూడండి, నా మైక్ కూడా నా కాలర్ దగ్గర లేదు, దూరం ఉంది. మరి మీకు వాయిస్ ఎలా వినపడుతుంది అనేది కూడా మీరు అబ్జర్వ్ చేయండి. ఇదండి. మరి ఇలా కాకుండా కూడా కొంతమంది ఇప్పుడు ఇలా కూడా పెట్టుకుంటున్నారు. అంటే దీన్ని బయటికి లోపల మైక్ అనమాట ఇలా. సో స్పెషల్ గా మరి ఇలా పెట్టుకుంటే బాగోదు. అందుకని నేను ఏం చేశానంటే నా దగ్గర వచ్చేసి ఒక చిన్న మ్యాగ్నెట్ ఉందండి. ఆ మ్యాగ్నెట్, సో ఇదిగోండి, ఇది ఒక రింగ్ మ్యాగ్నెట్ అనమాట. సో మీ అందరికి కూడా ఇది మామూలుగా ఎక్కడ పడితే దొరుకుతుంటున్నాయి. సో దీన్ని వచ్చేసి మనం ఇలా మ్యాగ్నెట్ చేసుకున్నా కూడా బాగుంటుందండి. ఇదిగోండి, ఇట్లా మన లోగో, అంటే మన ఛానల్ లోగో అనేది ఇక్కడ స్టిక్కరింగ్ చేయించుకొని చక్కగా మనము ఇది యూజ్ చేసుకోవచ్చు. సో చాలా బాగుంటుంది. చూసేవారికి కూడా మన ఛానల్ కూడా మనము ప్రమోట్ చేసినట్టుగా ఉంటుంది. సో ఇదండి మైక్. మరి మైక్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి, మైక్ ఎలా యూజ్ అవుతుంది అనేది మీరు చూసారు. కామెంట్ చేయండి. మరి ఇది చాలా వర్తి. ప్రతి యూట్యూబర్ కూడా ఇది తీసుకోవడానికి మరి నేనైతే ఖచ్చితంగా రికమెండ్ చేస్తున్నానండి. ఎక్కువ డబ్బులు పెట్టి ఎక్కువ ఖర్చు చేయలేకపోతే మాత్రం ఇదైతే మీకు చాలా వర్తి, రీజనబుల్ రేట్ గా ఉంది. ఇది ఒకసారి ట్రై చేయండి. మరి మీకు ఎవరికన్నా దీన్ని పర్చేస్ చేయాలంటే మన ఛానల్ కింద డిస్క్రిప్షన్ లో దీని పర్చేస్ లింక్ ఇవ్వడం జరుగుతుందండి. మరి ఇదిగోండి బాక్స్ లో వచ్చిన ఐటమ్స్, మరి అదే విధంగా బాక్స్ యొక్క ఫ్యూచర్స్. చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. గాడ్ బ్లెస్ యూ. మన జీసస్ లవ్స్ ప్రేయర్ మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్ ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ముఖ్యంగా సేవకులు, దేవుని యొక్క పరిచర్య చేసేవారు కూడా ఇది యూజ్ చేయొచ్చు. చాలా బాగుంది. లైవ్ కూడా దీంట్లో వచ్చి మనం ఇవ్వచ్చండి. ఎటువంటి నాయిస్ రిడక్షన్ రాదు. ఆ నాయిస్ రాదు, మీరు ఇప్పుడే చెక్ చేశారు. ఆ నాయిస్ రిడక్షన్ ఆఫ్ చేసుకున్నప్పుడు చాలా బాగా క్లియర్ క్రిస్టల్ గా వస్తుంది. మరి చుట్టుపక్కల ఏ యొక్క డిస్టర్బెన్స్ లేకపోతే మాత్రం ఒకసారి నేను నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేస్తున్నానండి, చూద్దాం. ఓకే, నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేశాను. ఇప్పుడు కూడా మనకు క్లియర్ క్రిస్టల్ గానే వాయిస్ వస్తుందండి, అంటే ఏమి లేకపోతే. కాబట్టి ఇది గమనించండి. మరి రివర్బ్ మోడ్ కూడా చాలా బాగా యూజ్ అవుతా ఉంది. ఒకసారి అది కూడా నేను ఆన్ చేస్తాను. ఓకేనండి, ఇది రివర్బ్ మోడ్ ఆన్ అయింది. ఎలా వస్తుంది వాయిస్ అనేది చూడండి. దూరం పెట్టి మాట్లాడుతున్నాను, అయినా కూడా వాయిస్ అనేది చాలా చక్కగా క్యాప్చర్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఓకేనండి, టేక్ కేర్. సో గాడ్ బ్లెస్ యూ. ఇది మన కొత్త మైకు, హెడెన్ కంపెనీ మైకు. ఇది ఇక మీద నుంచి మరి నాకు దీంట్లో బాగా నచ్చిన ఫీచర్స్ ఏంటంటే ఇది వైబ్రేట్ అవుతుందండి. ప్రతిసారి వైబ్రేట్ అవుతుంది. మనం ఏదైనా మోడ్ ఆన్ చేసినప్పుడు వైబ్రేషన్ వస్తుంది. ఒకవేళ ఎక్కువసేపు అలానే పెట్టినప్పుడు మనకు వైబ్రేట్స్ వస్తుంది అనమాట. ఆటోమేటిక్ ఆఫ్ సిస్టమ్ కూడా పెట్టారు. ఒక 1 minute or 2 minutes మనం యూజ్ చేయకపోతే ఆటోమేటిక్ గా వైబ్రేషన్ వచ్చేసి అది ఆఫ్ అయిపోతుందండి. చాలా బాగుంది, చాలా యూనిక్ గా ఉంది. చాలా బిల్డ్ క్వాలిటీ కానీ ఇది లుక్ వైజ్ గా కూడా బ్రహ్మాండంగా ఉంది. ఓకే, దీన్ని మీరు తీసుకోవచ్చు. ఎనీవే, వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ యూ. బాయ్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.